జామాయిల పొలంలో కలుపు బాగా ఎక్కువ వచ్చింది. జామాయిల మొక్కలకి తగలకుండా దూరంగా కొంచెం ట్రాక్టర్‌తో దున్నమని చెప్తే ఈయన ఏం చేశాడో చూడండి. మొక్కలన్నీ భూమిలో కప్పడిపోయేలా దున్నాడు. 2 ఎకరాల పొలం దున్నే వరకు కూడా వెనక్కి తిరిగి చూడలేదంట అసలని. తర్వాత చూసాడు 2 ఎకరాలు అయిపోయిన తర్వాత. అప్పుడు ఫోన్ చేశాడు నాకు అర్జెంట్‌గా పొలం కాడికి రా అని. ఎళ్లి చూసేసరికి మొక్కలు మొత్తం భూమిలో కప్పడిపోయి ఉన్నాయి. ఇలా అని మీ సార్ మాత్రం చెప్పకు, చెప్తే నన్ను చంపేస్తాడు. మనిద్దరం ఎలాగోని మొక్కల పైన పడిన మట్టి అంతా తీసేద్దాం అని చెప్పాడు. అయినా ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా అలా ఎలా దున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. 2 ఎకరాల్లోనూ కూడా మొత్తం 80% మొక్కలైతే భూమిలో కప్పడిపోయినాయి. 20% మాత్రం ఎక్కడో ఒక మొక్క కనబడుతుంది పైకి నిలబడి. సరేలే జరిగింది ఏదో జరిగింది అనేసి మొక్కల పైన ఉన్న మట్టి మొత్తం తీస్తుంటే ఈలోపు మా సార్ అయితే వచ్చారు. ఇంకా టాటా డ్రైవర్కి పైనుంచి కింద వరకు కూడా చెమటలు పట్టేసినాయి. మా సార్ ఎక్కడ తిరుగుతారేమో అనేసి. కానీ మా సార్ పాపం ఏమనలేదు, సైలెంట్గా చూసి వెళ్ళిపోరు అంతే. ఇంత టెన్షన్ పడకుండా ఆ టాటా డ్రైవర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ బాధ అంతా లేకపోదును. ఇదిగో ఇతనే ఈ టాటా డ్రైవరు.